మాస్టర్స్ నమస్కారం. ఆంధ్ర మహాసావిత్రి యోగ విజ్ఞాన సర్వస్వం. మూలం శ్రీ అరవింద యోగి సావిత్రి. రచన శ్రీ శార్వరి. ప్రచురణ మాస్టర్ యోగాశ్రమం. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. అరవింద దర్పణం, యోగ దర్శనం, శార్వరీయం. సావిత్రి చదివారా? చదివాను. పుస్తకం మొత్తం చదివారా? ఒక్కసారి కాదు, 2 సార్లు చదివాను. అర్థమైందా? పూర్తిగా అర్థం కాలేదు, కానీ చదువుతుంటే ఏదో ఆనందం కలిగింది. అర్థం కాకపోయినా పర్వాలేదు, చదవటం ముఖ్యం. చదవటం అవసరం. నిత్యం చదువుతూ ఉండాలి, పారాయణ చేస్తుండాలి. చదివిన ప్రతిసారి మీకు కొత్త అనుభూతి కలుగుతుంది. మీలో జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. కొత్త అందాలు కనిపిస్తాయి, కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. సరికొత్త విషయాలు మనస్సుకు తెలుస్తుంటాయి. అనుభూతి పెరుగుతుంది. ఒకసారి చదివినప్పుడు అర్థం కాని విషయాలు రెండవసారి చదివినప్పుడు తెలుస్తుంటాయి. ఆ పదాల మాటున, వాక్యాల మాటున ఊహాతీతమైన విషయాలు, అందాలు కనువిందు చేస్తాయి. చదివిన ప్రతిసారి చదివినంత మేర మీరు ఎంతో ఎత్తులకు ఎదిగినట్లు అనిపిస్తుంది. ఈ లోకం వదిలి కొత్త లోకంలో ప్రవేశించినట్లు, కొత్త వెలుగుల్లో విహరిస్తున్నట్లు తోస్తుంది. ఈ విచిత్రమైన అనుభూతి మీ ఒక్కరికే కాదు, చదివిన ప్రతివారికి కలుగుతుంది. ఆ అనుభూతి మీకు కొత్త స్ఫూర్తి కలిగిస్తుంది, బలాన్నిస్తుంది. దివ్యానుభూతి మీదవుతుంది. ప్రజ్ఞ మీకు చేరువవుతుంది. మామూలు పుస్తకాలు చదివినట్లు సావిత్రిని చదవకూడదు. చదివే ముందు మనస్సును శూన్యం చేసుకోవాలి. మనస్సులోకి ఏ ఇతర ఆలోచనలు దొరబడకూడదు. మనస్సు నిర్మలం అయితే చదివింది అధ్యయనం అవుతుంది. ఏ శ్రమ లేకుండా ఆధ్యాత్మిక సత్యాలన్నీ అరవిరిసిన అరవిందాలవుతాయి. నేను సావిత్రిని ఒకసారి కాదు, 7 సార్లు చదివాను. 7 సంవత్సరాలు యజ్ఞదీక్షతో చదివాను. నేను మాస్టర్ సివివి గారి యోగంలో తీర్థం పుచ్చుకున్న తొలినాళ్లలోనే సావిత్రి నా చేతికి వచ్చింది. నా యోగం ఎంత శ్రద్ధగా చేశానో సావిత్రిని అంత శ్రద్ధగా అధ్యయనం చేయసాగాను. నా యోగాభివృద్ధికి సావిత్రి అధ్యయనం బలాన్నిచ్చిందనడం పచ్చి సత్యం. అందుకే నాకు మాస్టర్ గారి యోగం ఒక ప్రాణం అయితే సావిత్రి 2వ ప్రాణం అయింది. యోగ సాధన మొదలుపెట్టిన నాటి నుండి 1969 డిసెంబర్ 7 నేను కథలు, నవలలు రాయడం మానివేశాను.
రాస్తే యోగం పైన రాయాలి, ఆధ్యాత్మిక విషయాలు రాయాలి, లేకుంటే లేదు అన్న కృత నిశ్చయం ఏర్పడింది. నేను చదువుతున్న సావిత్రిని మా గురువుగారు తీసుకొని చదివారు. ఆయనకు అర్థం కాలేదు. బట్టతల మీద లేని వెంట్రుకల్ని పీక్కొని, శార్వరి, ఎప్పటికైనా సావిత్రిని తెలుగులోకి నీవే అనువదించాలి అన్నారు. యాదృచ్ఛికంగా అన్నా అది గురువు ఆజ్ఞగా భావించాను. తర్వాత చాలా సంవత్సరాలకు నాదైన శైలిలో అనుసృజనకు పూనుకున్నాను. ప్రతి పదాన్ని అనువదించడం సాధ్యం కాక భావం చెడకుండా, మూలాన్ని చెదరనీయకుండా కవితాత్మకంగా రాయసాగాను. మొదలుట చేసింది కవితానువాదం. రచన 1978 నుండి 1985 వరకు, అంటే 7 సంవత్సరాలు పైగా సాగింది. 1980లో మొదటి భాగం మహోదయం వెలుగు చూచింది. ఆ తర్వాత వరుసగా అన్వేషణ, స్పందన, యోగ విభూతి, నిర్వాణం, పరనిర్వాణం, మహాపరనిర్వాణం, దివ్య జ్ఞానం, దివ్య జీవనం పేర్లతో మొత్తం 9 భాగాలను వెలువరించాను. ఓ పట్టాన నా రచనలు నాకు నచ్చవు. నచ్చకపోవడానికి కారణం అవి బాగుండకపోవడం కాదు, ఇంకా బాగా రాసే అవకాశం ఉందనిపించడం వల్ల. మరి కాస్త బాగు చేసి, సంస్కరించి, మెరుగుపరిచి పాఠకుల్ని రంజింపచేయవచ్చు అనిపిస్తుంది. ప్రతి రచయిత ఇలానే భావిస్తాడేమో మరి. అందుచేత నా రచనలు వేటిని రాసిన వెంటనే ప్రెస్కు పంపను. కొన్ని రోజులు ఆగి మళ్ళీ మళ్ళీ చదివి మార్పులు చేర్పులతో తిరిగి రాయడం జరుగుతుంది. మళ్ళీ రాస్తున్నప్పుడు నా తప్పులు నాకు తెలుస్తాయి. తప్పులు ఎన్నే అవకాశం పాఠకులకు ఉండదు. నా ఆధ్యాత్మిక రచనలన్నీ ఇలా నిగ్గు తేలినవే. నాకు పూర్తిగా నచ్చే వరకు, సంతృప్తి కలిగే వరకు మార్పులు చేర్పులు చేస్తుంటాను. అది నా బలహీనత కావచ్చు. మొదట సావిత్రిని కవితా శిల్పంగా మలచినప్పుడు అదే బాధ. తర్వాత వచనంలో ఆంధ్ర మహాసావిత్రిగా అనువదింపచేసినప్పుడు అదే బాధ. ఆ బాధ నాది. అది తీయని బాధ, తీయని అనుభూతి. మళ్ళీ మళ్ళీ రాయడానికి చాలా ఓపిక, నేర్పు కావాలి, సహనం కావాలి, ఆత్మవిమర్శ చేసుకోగలగాలి, మనస్సును మొండి చేసుకోవాలి. నాకు పర్ఫెక్షన్ అంటే ఇష్టం. నా రచన శ్రీ అరవింద యోగి రచనకు ప్రతి పదాను పాదం అని చెప్పను. భావానువాదం, అనుసృజన అనవచ్చునేమో. హృదయాన్ని కదిలించాలి, అనుభూతి తగిలించాలి. అది నా ధ్యేయం. కవిత్వాన్ని అనువదించడం అసాధ్యం అని ఒక కవిగా చెప్పగలను. అనువదించే వ్యక్తి కవి అయి ఉంటే కవిత్వాన్ని అనువదించగలరు. సృజనాత్మకత గల రచయిత అయితే మూల రచయిత హృదయం తెలుసుకోగలడు. అనువాదం కూడా కష్టమైన ప్రక్రియ, చాలా క్లిష్టమైంది కూడా. ఇప్పుడిప్పుడు అనువాదాలకు సాహిత్య గౌరవం దక్కుతోంది. అనువాదాల్ని సైతం సాహిత్య ప్రక్రియగా అంగీకరిస్తున్నారు. ఇదొక సాహిత్య శిల్పం. దీనిని అనుసృజనగా భావిస్తే మరింత రామణీయకంగా ఉంటుంది. అసలు సాహిత్యం అంతా అనువాదమే. జీవితానికి అనువాదమే సాహిత్యం కదా. ప్రతి రచనకు జీవితం మూలం. రచన, అనువాదం జీవితాలకు అనుకృతులు, ప్రతికృతులే సాహిత్య ప్రక్రియలన్నీ. కవితలో అదనంగా అనుభూతి ప్రవేశిస్తుంది. అంటే అనుభూతిని కలిగించే అదనపు గుణం కవితకు ఉంటుంది. కథ, నవల వంటి వాటిలో రచయిత అనుభవం కొంత కలిసి తీరుతుంది.
బైబిల్ నుండి మహాభారతం వరకు అన్నీ అనువాద రచనలే. మూల రచనకు లేని విలువలు అనూదిత రచనలకు అదనంగా అబ్బడం చారిత్రక సత్యం. అసలు కంటే అనుసృజన ఎక్కువ రసాత్మకంగా, భావస్ఫోరకంగా ఉంటుంది. మూల రచయిత ప్రజ్ఞ, అనువాదకుని ప్రతిభ కలిసి పుస్తకం విలువను పెంచుతాయి. వ్యాస భారతం కన్నా కవిత్రయం వారి ఆంధ్ర మహాభారతం ఎన్నో విధాల మిన్న అని ఇది కాదనరాని సత్యం. ప్రపంచ సాహిత్యంలోనే మహాకావ్యంగా పేరు పొందిన సావిత్రికి నోబెల్ బహుమతి ఎందుకు రాలేదో నాకిప్పటికీ అర్థం కాదు. అరవింద మహాయోగి 40 సంవత్సరాల తపఃఫలం సావిత్రి. సావిత్రి అర్థం కాదు అనే ప్రచారం ఉంది. అది అపప్రచారం. ఒక్కసారి చదివితే అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. అంత కష్టపడి అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం ఎందుకు అనుకునే వారికి ఎప్పటికీ అర్థం కాదు. సావిత్రిని అర్థం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి గొప్ప సంస్కారం కావాలి, పరిణతి కావాలి, హృదయ స్పందన కలగాలి. చదవడం ఒక యోగంగా, ఒక సాధనగా సాగాలి. చదువుతూ పాఠకుడు తనలోకి తాను చొచ్చుకొని పోవాలి. తనను శూన్యం చేసుకుంటూ చదవాలి. మనస్సును అవతల పెట్టి హృదయంతో చదవాలి. హృదయ స్పందనతో తలపులు కలపాలి. అందుకు బాహ్య వివేకం కన్నా పరేంగిత ప్రజ్ఞ అవసరం. అంతర్చక్షువు తెరుచుకోవడం అవసరం. అంతరాత్మ సహకారం అవసరం. తాను సామాన్యుల కోసం రాయలేదని శ్రీ అరవిందులే చెప్పుకున్నారు. ఫ్యూచర్ పోయిట్రీ అని తానే కితాబు ఇచ్చుకున్నారు. అంటే తన తరం వారు చదవకూడదని కాదు, తన తరం వారిలో ఇంకా అంతటి ఆధ్యాత్మిక పరిణతి కలగలేదన్న భావన. పాఠకుడు ఆధ్యాత్మికంగా ఎదిగితే సావిత్రి అర్థమై తీరుతుంది. ఎవరి కవిత్వమైనా ఎప్పుడూ అందరికీ పూర్తిగా అర్థం కాదు. అలా అర్థం కానిదే గొప్ప కవిత్వం. ఆ మాటకొస్తే ఆధ్యాత్మిక రచనలు అందరికీ పూర్తిగా అర్థం కావు. మళ్ళీ మళ్ళీ చదివితే చదివినప్పుడల్లా కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. మాటలలో చెప్పలేని మర్మాలు మాటల మధ్య జాగాల్లో ఒదిగి ఉంటాయి. అవి గుప్తంగా, నిగూఢంగా, మార్మికంగా ఉండిపోతాయి. వాటిని పాఠకుడు తన విజ్ఞతతో అందుకోవలసి ఉంటుంది. సావిత్రి మొదట నాకు అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదవగా కొంత అర్థమైంది, కొంత అనుభూతి చెందగలిగాను. హృదయంతో అర్థం చేసుకుని అనుభూతించగలిగినప్పుడు మేధకు పని తగ్గింది. చివరకు నా యోగంతో సావిత్రిని జతపరిచాను. సావిత్రిని చదువుతున్న సమయంలోనే నేను యోగంలో ప్రవేశించాను. ఆ రెండింటికి ఏదో సంబంధం ఉంటుంది. శ్రీ అరవింద యోగి ధ్యాన మందిరంలో మాస్టర్ సివివి గారి ఫోటో ఉండేదని, శ్రీ అరవిందునితో సన్నిహిత పరిచయం గల డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు, డాక్టర్ విఎన్ శర్మ గారు, డాక్టర్ చిట్టూరి సత్యనారాయణ గారు నాతో చెప్పారు. మహాత్ముల అనుగ్రహం లేనిది మార్మిక రచనలు అర్థం కావు. ఇంతో అంతో ఆత్మ సంస్కారం లేనిది మహాత్ముల అనుగ్రహం కలగదు. ఆత్మ సంస్కారానికి ఆధ్యాత్మిక చింతన తోడు కావాలి. ఆధ్యాత్మిక రచనలు చేయడానికి కేవలం పాండిత్యం చాలదు, సద్గురువు అనుగ్రహం లభించాలి.
వాటిని చదివి అర్థం చేసుకోవాలన్నా సద్గురువు కరుణ మనపైన ప్రసరించాలి. సంప్రదాయం పాటించే వారికి గురువు అనుగ్రహం తప్పనిసరి. స్వతంత్ర సాధకులకు, జిజ్ఞాసులకు అనుభూతి కొలమానం. సావిత్రి అంటే మహాయోగిని, యోగేశ్వరి. సావిత్రిలో నేను దర్శించింది యోగ హృదయాన్ని. యోగ సంస్కారం కలవారికెవరికైనా సావిత్రిలో శ్రీ అరవిందునిలో పూర్ణయోగం కనిపించి తీరుతుంది. అందరూ సావిత్రి వెనుక సత్యవంతుని మూర్తిని చూస్తారు. నేను శ్రీ అరవిందుల స్ఫూర్తిని దర్శిస్తాను. ప్రతి పాత్రలో నాకు శ్రీ అరవిందులే దర్శనమిచ్చారు. శ్రీ అరవిందునిలో మాస్టర్ సివివి గారు కనిపించారు. సావిత్రి సత్యవంతుల ప్రేమను, సావిత్రి యమునితో తలపడటాన్ని చూస్తారు. నేను వారిలోని ఆదర్శ జీవనం, యోగ దాంపత్యం గమనించాను. సావిత్రి యమునితో దెబ్బలాడటం కాక మృత్యువుతో తలపడి మృత్యువుని జయించడాన్ని అనుభూతించాను. ఎన్ని చదివినా, ఎన్ని యోగ మార్గాలు అధ్యయనం చేసినా మనదైన పద్ధతిని మనం ఏర్పరచుకోవాలి. స్వతంత్రంగా సాధన చేయడాన్ని ఇంటెగ్రల్ యోగా అనవచ్చు. అసలు మనం చదివిన ఏ చదువులు యథాతథంగా మనకు ఉపయోగించవు. చదువు వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, స్వతంత్రత అలవడుతుంది. యోగం కూడా అంతే. ఎందరిని చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా మన పద్ధతి మనం ఎన్నుకోవాలి. ఎవరు ఎంత విజ్ఞానం సంపాదించినా, ఏ మార్గంలో యోగ సాధన ప్రారంభించినా చివరకు తనదైన మార్గంలో నడవక తప్పదు. స్వతంత్రంగా యోగం చేసిన వారే ఎప్పటికైనా పూర్ణత్వాన్ని సాధించగలరు. ఎంతకాలం అద్దె ఇళ్లల్లో బ్రతుకుతాం? చిన్నదైన స్వంత ఇల్లు ఒకటి అమర్చుకోవాలన్న కోరిక ప్రతి మనిషికి ఉండాలి. ఆధ్యాత్మికంగానూ ఆ కోరిక అభిలషణీయం. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత విజ్ఞానం పోగు చేసుకున్నా తనవంటూ కొన్ని విశ్వాసాలు ఏర్పడాలి. ఎన్ని యోగ మార్గాలు, సాధనా మార్గాలున్నా మనదైన మార్గం ఏర్పరచుకోవడం అవసరం. శ్రీ అరవిందులు, మాస్టర్ సివివి, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఇలా 20వ శతాబ్దంలోని ప్రసిద్ధులైన యోగులందరూ స్వతంత్రులే. ఎవరి మార్గం వారిది, ఎవరి సాధన వారిది. నేను కించిత్ స్వతంత్ర పిపాస కలవాడిని. మాస్టర్ గారి యోగం చేస్తున్న, అరవిందుని అభిమానించిన, రమణ మహర్షిని ఆమోదించిన, నేను అనుష్ఠించే పద్ధతి నాది. ప్రతి సాధకుడు ఆత్మయోగి అయినప్పుడే పూర్ణయోగి కాగలడని నా విశ్వాసం. నా జీవిత కథను ఆత్మయోగి సత్య కథగా రాసుకున్నాను. శ్రీ అరవింద సావిత్రిని ఆంధ్ర మహాసావిత్రిగా అనుసృజన చేశాను. ఆంధ్ర మహాసావిత్రి స్వతంత్ర రచన. ఇందులో ప్రతి పదంలోనూ అరవింద దర్శనం కలుగుతుంది. ప్రతి వాక్య నిర్మాణంలో శార్వరీయత తొంగి చూస్తుంది. పుస్తకంలో ఆమూలాగ్రం సంపూర్ణ యోగం ఉంది. సత్యయోగ దీప్తులు ఉన్నాయి. అందులో ఎందరో మహర్షుల, యోగుల తపశ్శక్తి నిక్షిప్తమై ఉంది. యోగ సాధన చేస్తున్న వారి కోసం ఆంధ్ర మహాసావిత్రి కొత్త వాకిళ్లు తెరుస్తుంది. మంచి ఆలోచనలు కలగాలంటే ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ఓపెన్ మైండ్తో సావిత్రిని చదవాలి, అధ్యయనం చేయాలి, నిత్యం పారాయణ చేస్తుండాలి. ప్రతిరోజు 1-2 పేజీలు చదివినా చాలు. చదివిన తర్వాత కళ్ళు మూసుకొని అంతర్ముఖులు కావాలి. అంతర్యామిని అనుభూతించాలి. శూన్యం కావాలి. శార్వరి.
సుహృల్లేఖ. శ్రీ శార్వరి సావిత్రి చదవండి. లోపల కాదు, పైకి. అలా ఊరికే చదువుతూ పోండి. ఎక్కడా ఆగి ఆలోచించకండి. వ్యర్థం. ఆలోచించడం అనేది పూర్తిగా మానేసి చదవండి. సావిత్రి వేద రుక్కుల్లా వినబడుతుంది. అలా వింటుంటే కాసేపటికి మురికి వదిలి మనస్సు తేలిక పడుతుంది. అంతరంగంలో తెలియని కొత్త వాకిళ్ళేవో మెత్తగా తెరుచుకుంటున్నట్లనిపిస్తుంది. ఎన్నడూ సోకని కొత్త గాలులేవో చుట్టూ సుఖంగా పారాడుతున్నట్లనిపిస్తుంది. అనుభవానికి రాని కొత్త సుగంధమేదో ప్రియంగా ఆవరించుకున్నట్టనిపిస్తుంది. ఊదారంగు ఆవిరి, నీలిరంగు పొగమంచు, నారింజ రంగు శాంబరం మిమ్మల్ని చుట్టేసుకుని ఉక్కిరి బిక్కిరి చేసి ఎక్కడికో ఎగరేసుకుపోయి మీ కళ్ళ ముందే సుడులు తిరుగుతూ గోళాలు గోళాలుగా ముద్ద కడుతున్నట్లనిపిస్తుంది. మీదికి ఒరిగిపోతున్న చిలకపచ్చ మబ్బుల్లోంచి కుండపోతగా బంగారు వాన కురిసి మీరు ముద్దయిపోతారు. మీరు చూస్తుండగానే ఆ మబ్బులు రంగులు మారతాయి. మృదుస్వర కాదంబినిగా మీ మీద వాలిపోతాయి. అమృతపు మడుగులా మిమ్మల్ని ముంచెత్తుతాయి. మీరు ఆనందంలో ఉడ్డుగడుచుకుంటారు. పారవస్యంతో గిలగిల్లాడిపోతారు. మీ అల్పత్వం మీకు తెలిసి వచ్చి మీ అహంకారం మాసిపోయి జిజ్ఞాస మొదలవుతుంది. అక్కడ్నుంచి కొత్త బ్రతుకు, అలా మొదలైన కొత్త బ్రతుకు పూర్ణయోగంగా ఎలా మారుతుందో చిత్రించారు శ్రీ అరవిందులు సావిత్రిలో. అధిమానస అతిలోకమైన మహాయోగి పొందే దర్శనానికి, అనుభూతికి అతిలోకమైన కవితాభివ్యక్తి సావిత్రి. దానిని తెలుగు చేయటం మాటలు కాదు. ఇది అనువాదం కాదు. అనువాదం చిలక పలుకు. ఇది వినిర్మితి, అంటే విశిష్టమైన నవసృష్టి. తెలుగులో తిక్కనగారు చేసినంత పని కాకుంటే ఇంత సరళ సుందరమైన ప్రావాహిక శైలిలో ఆంధ్ర మహాసావిత్రి అవతరించి ఉండేది కాదు. నిజానికి శ్రీ అరవిందులను అర్థం చేసుకోవడం అనేది అసలు లేదు. వారిని అనుభూతికి తెచ్చుకోవలసిందే. వారు భాషకు లొంగరు, మేధకు లొంగరు, భావనకు లొంగరు. వారిని అనుభూతికి తెచ్చుకోగల సహృదయత అలవి మాలిన కవితాత్మగల యోగికి మాత్రమే సాధ్యం. శార్వరి యోగి, కవి, అతనికి 100 ఏళ్ళు. అతని యశస్సు సావిత్రి బ్రతికినన్నేళ్ళు. రాసింది ఎస్వి భుంజగరాయ శర్మ.